నండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తున్నాను. ఫ్రీడమ్ అండి. కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి, 2 పెద్ద ఆనియన్స్, 2 టమాటోస్ అండి. పుదీనా, 3 పచ్చిమిర్చి, 2 పెద్ద ఆనియన్స్, 2 టమాటోస్, అప్పటికప్పుడు పెట్టిన అల్లం పేస్ట్ అండి. ఫ్రెష్గా తాజాగా ఉంటుంది. బిర్యానీ దినుసు, చెక్క, లవంగ, షాజీరా, మిరియాల పౌడర్ అండి. ముందుగా బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, షాజీరా వేసాను. అలాగే 3 పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయలు, సన్నగా తరిగానండి ఉల్లిపాయలు. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. అలాగే కొంచెం మిరియాల పౌడర్ అండి. ఫ్లేవర్ కోసం 3 రెబ్బలు కరివేపాకండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం కలర్ వచ్చాయి. కొంచెం 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. అండ్ అలాగే 1 స్పూను పసుపు వేసుకున్నాము. ఆల్రెడీ నేను రొయ్యలు ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాను 1 స్పూను. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకున్నాం. బాగా కలుపుకోండి. ఇవి 1/2 కేజీ తీసుకున్నానండి. చూసారా, ఒక బౌల్ 3 విజిల్స్ వచ్చేదాకా నేను బాగా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా సిమ్లో పెట్టుకున్నామండి. ఆల్రెడీ కుక్ చేసింది కనుక లైట్గా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సిమ్లో పెట్టి నేను మసాలా అండి అప్పటికప్పుడే తయారు చేశాను. 1 చెక్క, 2 లవంగాలు, యాలకులు 2, ధనియాలు 2 టేబుల్ స్పూను అప్పుడే కొంచెం లైట్గా వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నానని నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటానండి మసాలా. అలాగే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అండి కొంచెం లైట్గా వేసుకుంటాను. ఎంటీఆర్ సాంబార్ పౌడర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చూసేద్దామండి. సరే కలుపుకుందాం. మురుగులాడుతుందండి కర్రీ చూసుకుంటేనే. పచ్చి రొయ్యలండి 3/4 కేజీ తీసుకుంటే 1/2 కేజీ వచ్చాయి ఫ్రెండ్స్. వాళ్ళే తీసిచ్చారు, నీట్గా చేసిచ్చారు. చూడండి ఫ్రెండ్స్, 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఆశీర్వాద్ అండి సాల్ట్ 1 స్పూనే వేసాను. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం పుదీనా, వేసాను. అండ్ అలాగే 1 కప్పు సగం కప్పు వేస్తున్నానండి. అంటే 2 టమాటాసు.
బాగా ఇలా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసుకోండి. కారం అండి, కారం వేస్తున్నాము. స్పైసీగా ఉంటే మీకు స్పైసీగా కావాలంటే ఒక చెంచాడు కూడా కారం వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. గుమ్మగుమ్మలాడే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.